పల్నాడు జిల్లా గురజాల వేదికగా అధికార విపక్ష పార్టీ అభ్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. 100 మంది జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా తనను ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. నిజాయితీ పరుణ్ణి కాబట్టే ఏమీ చేయలేకపోయారని చెప్పారు. దమ్మో ధైర్యం పల్నాడులో పుట్టిన వాళ్లకు ఉంటుందని, పల్నాడులో పుట్టని పెరగని కాసు మహేష్ రెడ్డికి ఉండవని చెప్పారు. పల్నాడులో పుట్టి పల్నాడులో పెరిగి ప్రతి రక్తపు బట్టలో పల్నాడు పాలస ఉన్నవాడికి దమ్ముండ తగ్గితే మేసం ఉన్న పల్నాడుకి దమ్ముండ తగ్గితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు. నెలలో ఎన్నికలు ఉన్నాయి, ఎంక్వైరీ వేశారు. ఈ రాష్ట్రంలో మొట్టమొదట కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి ఎరపతినేని శ్రీనివాసరావు అని చెప్పారు కాసు మహేష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అనేక ఎంక్వైరీలు వేస్తే మీరు ఏం తెలిసారు? ఎరపతినేని శ్రీనివాసరావు వాస్తులు ఎక్కడ తెలియనాయి? నాకేమైనా షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? నర్సాపేటలో నాకేమైనా గచ్చిబౌలిలో షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయా? అందుకనే నేను నీతి నిజాయితీతో నేను కానీ కృష్ణమూర్తి గారు కానీ నీతి నిజాయితీతో పనిచేశాను. అందుకే 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి నా పెంచులు కూడా పేయలేకపోయారు. మనం నీతిగా ఉంటే నిజాయితీగా ఉంటే ఈ ప్రభుత్వాలు, ఈ ముఖ్యమంత్రి, ఈ పోలీసులు మనల్ని చేయలేరు. ఎవరు చేశారా? చాలా మందిని అరెస్ట్ చేశారు, చూశారు. నేను చెప్పా కాసు మహేష్ రెడ్డి నువ్వు కాదు,